హరి ఓం. ఈరోజు చాలామంది అడుగుతున్నారు ఓవర్ థింకింగ్ మీద కాన్సెప్ట్ కావాలని. అంటే థింకింగ్ తగ్గించుకునే విధంగా ఈ ఓవర్ థింకింగ్ లేకుండా ఎలా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. అతి ఆలోచనలు అనర్థానికి దారితీస్తాయి అనే ఒక సూక్తి ఉంది. అంటే ఏ విషయం గురించైనా దేని గురించైనా అతిగా ఆలోచించడం మనం అలవాటు చేస్తే ఆ విధంగా ఆలోచించడం ద్వారా మనిషి నెగటివ్ థాట్స్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, అది అనారోగ్యానికి దారితీయడం, అంతేకాకుండా ఎక్కువగా ఆలోచించే వాళ్ళంతా కూడా ఇంట్రావర్ట్ అయిపోతారు. అంటే తనలో తను ఆలోచించుకుంటూ లోన్లీ లైఫ్ జీవిస్తారు. నలుగురితో కలిసి ఉండాలి అని అంటే ఓపెన్ మైండెడ్గా ఉండాలి. కానీ వీళ్ళు ఈ ఓవర్ థింకింగ్ చేసిన వల్ల తనలో తాను ఆలోచించుకుంటూ అలా ఉండిపోవడం వల్ల ఇంట్రావర్ట్గా లోన్లీ ఫీలింగ్ అనిపిస్తూ ఇన్సెక్యూరిటీతో ఫీల్ అవుతూ అభద్రతా భావంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఈ ఓవర్ థింకింగ్ తగ్గించుకునేదానికి మన మైండ్కి మనం కొన్ని రూల్స్ని ఏర్పాటు చేసుకోవాలి. దాంట్లో మొదటిగా రెగ్యులర్గా మెడిటేషన్ చేసిన వల్ల మన మైండ్లో అంటే మన మెమరీలో స్టోర్ అయిన థాట్స్ అన్నీ కూడా అనవసరమైనవి, పనికిరాని ఆలోచనలన్నీ కూడా క్లీన్ అవుతుంది. అదేవిధంగా మైండ్లో స్టోర్ అయితే ఆ ఆలోచనలు రిపీట్ అవుతూ ఉంటాయి. కనుక వాటిని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటారు. ఎవ్రీ థాట్ విల్ బి కన్జ్యూమ్డ్ అవర్ ఎనర్జీ. అంటే మన యొక్క ప్రతి ఆలోచన కూడా మన శక్తిని వినియోగించుకుంటుంది, మన యొక్క ఆత్మశక్తిని వినియోగించుకుంటుంది. ఇట్లా ఓవర్ థింకింగ్ చేసిన వల్ల ఆ శక్తిని హరింపజేసుకుంటుంది. ఆ శక్తి అంతా కూడా వేస్టేజ్ అయిపోతుంది. మనం ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయాలకి ఆలోచించలేకపోతాము. ఎందుకంటే శక్తిపరంగా బలహీనం అయిపోతాము ఈ ఓవర్ థింకింగ్ చేసిన దానివల్ల. కాబట్టి రూల్ నెంబర్ 1గా మనం రెగ్యులర్గా మెడిటేషన్ చేయాలి. అదేవిధంగా సెకండ్ రూల్, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. అంటే మనం చేసే పనుల మీదే దృష్టి ఉండాలి. అంతేగాని ఇతరుల గురించి కంప్లైంట్స్, అదేవిధంగా వాళ్ళు చేసే పనులకి మనం జడ్జిమెంట్ ఇస్తూ ఇది ఇలాగ ఉండాలి, ఇలా కాకుండా అలా ఉంటే బాగుండేది, అలా కాకుండా వాళ్ళు ఇలా చేసి ఉంటే బాగుండేది అని, లేదా వాళ్ళ మీద పితూరిలు చెప్పుకుంటూ ఇలా అనవసరమైన గాసిప్స్కి అంతా కూడా ఆలోచించడం, దాని గురించి చర్చించడం, ఇలాగా మన ఎనర్జీని లాస్
చేసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా మన మీద మనం ఫోకస్గా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఎలా అభివృద్ధి అవ్వాలి, ఇట్లాగా మన థింకింగ్ అంతా కూడా మన మీదే ఫోకస్ అయి ఉండాలి. అదేవిధంగా థర్డ్ రూల్, ది బెస్ట్ ఆన్ వర్క్. అంటే మనం ఇతరుల కన్నా కూడా బెస్ట్గా పనిచేయగలగాలి ఏదైనా కూడా అని అనుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం చేసే పనిలో ఇంకా క్వాలిటీ ఉండేదానికి ఆలోచించేసి అనవసరమైన ఆలోచనలన్నీ కూడా డివేట్ అయిపోతుంది దాని ద్వారా. అంతేగాక నిన్నటికన్నా మనం ఈరోజు బెటర్గా ఉండాలి, నిన్న చేసిన పని కన్నా కూడా ఈరోజు ఇంకా బెటర్గా చేయగలగాలి అని మనతో మనం కాంపిటీషన్ పెట్టుకోవడం ద్వారా మన డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే ఈ ఓవర్ థింక్ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా రూల్ నెంబర్ 4గా గోల్ అండ్ టార్గెట్స్. అంటే మనం ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఏ లక్ష్యం లేకపోతే జీవితం నిర్లక్ష్యం అయిపోతుంది. కాబట్టి ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యానికి తగ్గ ఆలోచనలే మనం చేస్తాము, ఇతర ఆలోచనలు ఆలోచించము. అదేవిధంగా ఆ లక్ష్యం చేరుకునేందుకు మనం టార్గెట్స్ అంటే ఎస్టిమేషన్స్ పెట్టుకోవాలి. అప్పుడు ఆ త్వరితంగా ఆలోచించడం కారణంగా మనకి ఓవర్ థింక్ నుంచి బయటపడతాము. అంటే ఏదైనా లక్ష్యం సాధించాలి అంటే అది 70 సంవత్సరాలకే, 80 సంవత్సరాలకే, 100 సంవత్సరాలకే ఒక లక్ష్యం ఉంది, కానీ దానికి టార్గెట్ టైం పెట్టుకోలేదు. అప్పుడు కూడా మనకి ఆ నిర్లక్ష్యం వల్ల లక్ష్యం ఉన్నప్పటికీ మనం ఆ డిలే చేసేదానికి అవకాశం వచ్చి అప్పుడు మళ్ళీ ఓవర్ థింకింగ్ మైండ్లోకి వెళ్ళిపోతాం. అదే మనం టార్గెట్స్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ ఓవర్ థింకింగ్, ఈ అనవసర థింకింగ్ రాకుండా లక్ష్యానికి తొందరగా చేరువయ్యే మార్గాన్ని ఆలోచించుకుంటూ ముందుకెళ్తాం. దానివల్ల ఈ ఓవర్ థింకింగ్ బారి నుండి బయటపడవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ టార్గెట్ లక్ష్యం ఏంది, ఆ కంపెనీ మనకి ఇండియా వైడ్గా లేదా ఇంటర్నేషనల్ వైడ్గా జరగాలి అని అనుకుంటాం. ఇప్పుడు లక్ష్యం ఆ విధంగా పెట్టుకున్నాం. టార్గెట్ ఒక 1 ఇయర్కి ఇక్కడ ఈ మండలాలన్నీ కవర్ చేయాలి, నెక్స్ట్ 1 ఇయర్కి అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేయాలి, నెక్స్ట్ 2 ఇయర్స్కి అన్ని స్టేట్స్ కవర్ చేయాలి, నెక్స్ట్ 5 ఇయర్స్కి అన్ని కంట్రీస్కి కవర్ చేయాలి. ఇట్లా మనం టార్గెట్ పెట్టుకున్నామంటే అది ఏ విధంగా స్టూడెంట్ ఒక సిలబస్ని అండ్ స్టడీస్ ప్రిపరేషన్ తగ్గట్టుగా సిలబస్ని ఈ 3 మంత్స్ నేను సిలబస్ కవర్ చేయాలి, ఈ 3 మంత్స్ నేను సిలబస్ కవర్ చేయాలి, ఇట్లా షెడ్యూల్స్ పెట్టుకున్నందువల్ల ఈ అనవసరమైన ఆలోచనలు, ఈ ఓవర్ థింకింగ్ జరిగే అవకాశం లేకుండా ఉంటుంది. అలాగే నెక్స్ట్ రూల్, స్టాప్ అండ్ ప్రొసీడ్. ది ప్లానెడ్ డే ఈజ్ ఏ గుడ్ వే ఫర్ ఎవర్ లైఫ్ అంటారు. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవడం, ఆ రోజుకి మన షెడ్యూల్స్ ఏంటి అనేది ఏర్పరచుకోవడం, ఆ రోజు మనం చేసిన షెడ్యూల్స్ ప్రకారంగా మనం కంప్లీట్ చేస్తున్నామా లేదా అని ఆగి ఆ కంప్లీట్ చేసుకున్నా లేదా చూసుకొని నెక్స్ట్ షెడ్యూల్కి వెళ్తుండాలి. అంటే ఒక స్పీడ్ బ్రేకర్ లాగా. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం స్లో చేసుకొని
మరలా మూవ్ అవుతాం, దానివల్ల ఇబ్బంది లేకుండా. అలాగే మనం చేసుకునే పనిలో మధ్యలో స్టాప్ చేసి ఈరోజు మనం చేసుకునే షెడ్యూల్స్కి తగ్గట్టుగా మనం పని జరుగుతుందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళా ప్రొసీడ్ అవ్వడం. కాబట్టి ఈ స్టాప్ అండ్ ప్రొసీడ్ అనే సిస్టమ్ ద్వారా మనం ఓవర్ థింకింగ్ని తగ్గించుకోవచ్చు. అండ్ అనదర్ రూల్, రైట్ యాటిట్యూడ్ అనేది ఒక రూల్గా ఉండాలి. అంటే రైట్ యాటిట్యూడ్ అంటే సరి అయిన దృక్కు, అంటే సరి అయిన వైఖరి. రైట్ యాటిట్యూడ్ అనేది రైట్ థింకింగ్ ద్వారా వస్తుంది. కాబట్టి మన ఆలోచనలు సరి అయిన ఆలోచనలు చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య గురించే పదే పదే ఆలోచిస్తారు, పదే పదే మాట్లాడుకుంటారు, పదే పదే చర్చిస్తారు. కానీ దాని పరిష్కారం వైపుగా ఆలోచించరు. అందువల్ల ఓవర్ థింకింగ్ అయిపోతుంది, కానీ సొల్యూషన్ మాత్రం ఉండదు. కాబట్టి అది ఏ సమస్య అయినా, ఏ బాధాకర విషయమైనా మనం అర్ధగంట కన్నా ఎక్కువ ఆలోచించకూడదు. ఆ ఎక్కువగా ఆలోచించిన వల్ల అర్ధగంట మించి అది శరీరం మీద ప్రభావం చూపించి అది అనారోగ్యానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఏ పనికి పరిష్కారమైనా సరే, మన సమస్యలకు పరిష్కారమైనా సరే అర్ధగంట మాత్రమే ఆలోచించాలి. లేదా బ్రేక్ తీసుకొని మనం డైవర్ట్ అయిపోయి వేరే దాని మీద మరలా దీని గురించి ఆలోచించాలి. కంటిన్యూగా చేయకూడదు. కాబట్టి మనం ఇలా సరైన ఆలోచన చేసుకుంటూ సరైన దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. ఏ సమస్యకు పరిష్కారం కూడా స్మార్ట్ థింకింగ్గా ఉండాలి, ఓవర్ థింక్గా ఉండకూడదు అని మనకు మనం డిసైడ్ అవ్వాలి. ఈ విధంగా మనం ఈ ఓవర్ థింకింగ్ బారి నుండి బయటపడవచ్చు. మనం అనుకున్నట్లుగా రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం ద్వారా ఓవర్ థింకింగ్ని తగ్గించుకోవచ్చు. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే నీ మీద నీవు ఫోకస్ చేసుకోవాలి. ఇతరుల మీద చేయడం, అలాగే నీ యాటిట్యూడ్లో కూడా మార్పు రావాలి. థర్డ్, ది బెస్ట్ అండ్ వర్క్ అన్నాం. అంటే ఇతరులతో పోలిస్తే నీ పనిలో పర్ఫార్మెన్స్ ఎక్కువ కనిపించాలి. అలాగే నిన్నటికన్నా ఈరోజు బెస్ట్గా ఉండాలి. నెంబర్ 4, గోల్ అండ్ టార్గెట్స్. ఇందాక చెప్పుకున్నట్లుగా మనం ఈ గోల్ అండ్ టార్గెట్స్ ద్వారా ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటపడవచ్చు. అలాగే స్టాప్ అండ్ ప్రొసీడ్, ఓవర్ థింకింగ్ నుంచి బయటికి రావడం, ప్లెయిన్గా ఆలోచించడం జరుగుతుంది. అలాగే రైట్ యాటిట్యూడ్ అన్నాం. ఇది రైట్ థింకింగ్ ద్వారా మాత్రమే జరుగుతుందని చెప్పాం. ఒక గులాబీ పువ్వు చూసామంటే ఆ గులాబీ పువ్వు చూసినట్లుగా యాక్సెప్ట్ చేయగలగాలి. అట్లా కాకుండా ఆ గులాబీ పువ్వు ఎల్లో కలర్ కాకుండా రెడ్ కలర్ అయితే బాగున్ను, కింద ముళ్ళు లేకుండా ఉంటే ఇంకా బాగున్ను, ఇట్లా వర్ణించుకుంటూ ఇట్లా డిస్క్రైబ్ చేసుకుంటూ ఉండకూడదు. అది ఏ విషయం సంబంధించి అయినా సరే మీ అభిప్రాయాల్ని మీరు ప్రధాని మీద వెళ్ళిపుచ్చడం, ఈ విధంగా అనవసరమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. కాబట్టి రైట్ యాటిట్యూడ్, రైట్ థింకింగ్ ఉండాలి. కాబట్టి మనము మన మైండ్కి ఈ విధంగా రూల్స్ని క్రియేట్ చేసుకొని అప్లై చేసుకోవడం ద్వారా మనం ఓవర్ థింకింగ్ నుండి బయటపడతాము. ఆ విధంగా అందరూ మెలగాలని ఆశిస్తూ హరి ఓం.